ధరణి అప్లికేషన్లు మాయం, పోర్టల్లో టెక్నికల్ ఇష్యూస్ కంటిన్యూ, 4 ఏండ్లైనా పరిష్కారం కాని ప్రాబ్లమ్స్, మేమేం చేయాలంటూ అధికారులు సమాధానం, దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన. ఇగో ధరణి దరిద్రం సాల్వ్ చేయని వాళ్ళు డావోస్ కోతారు. ధరణి ప్రాబ్లమ్స్, దోమలని సంపనోళ్ళు ప్రాజెక్టులు తెస్తున్నారు, కుక్కలను అరికట్టనోళ్ళు కాగ్నిజెంట్ ప్రాజెక్టు 15,000 స్క్వేర్ ఫీట్ అని చెప్తున్నారు. నేను అడిగేది 3 మా మేయర్ గారిని, మేయర్ గారు వరదలు, దోమలు, కుక్కలు, తెలంగాణ కంటే ముందేమో నీళ్లు, నియామకాలు, నిధులు, తెలంగాణ వచ్చిన తర్వాత ఓ మేయరు మాకు కావాల్సింది ఏవి? వరదలు, దోమలు, కుక్కలు. ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు, మీకు అర్థమైపోయింది వచ్చు. నిద్ర ఓనికి అయితలేదు, బ్యాట్ పెట్టుకోవాలి, అగరబత్తీలు పెట్టుకోవాలి. అగరబత్తీలు ఎక్కువ పెట్టుకుంటే పొద్దుగా లేచినాక ఓహో అని తగ్గాల్సి వస్తుంది. పక్కకున్నోడు ఏమన్నా అరే ఏమన్నా టీవీ వచ్చిందని అంటుండు మాకు. ఇది పరిస్థితి. ఇక బ్యాట్ పెట్టుకొని నేను బాల్ కొడితే ఇక మా శ్రీధర్ అని అంటాడు అసలు పనికిరారు మళ్ళీ సానియా మిర్జాలు, మన పివి సింధులు రప్చి కొట్టిపడేస్తాం కాకరాని బాల్ అని గడ్డ తయారవుతున్నాం. జిమ్ కూడా పోతలేం, కండలు వచ్చేస్తున్నాయి కొట్టి బ్యాట్లతో ఇట్లా. ఈ ట్రైసెప్స్ పెరుగుతున్నాయి, ఫోర్ ఆర్మ్స్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఇట్లాడుతున్నాం, ఇట్లా కొడుతున్నాం, అన్నీ కొడుతున్నాం. జిమ్లో కూడా పని చేస్తారు జనాలు దోమలను చంపుకుంటా. మళ్ళీ లాస్ట్కి మచ్చర్ దానిలోకి వచ్చిన దోమను కూడా చంపితే నానా పటేకర్ గుర్తొస్తుండే సలా మచ్చర్ మా మీకు ఇచ్చడా బన్నది ఎత్తాయని. మేయర్ గారు ఏం చేయాలి? బాధపడాలనా లేకపోతే మచ్చర్ అనే పేరున్నందుకు మాయా మచ్చింద్ర అని చెప్పి పాట పాడాలా? దోమను చూడా వచ్చావా అని ఆ పాట ఉంటుంది చూడు. సూర్యుడు దిగితే దోమ వచ్చెను, అగరబత్తి పెట్టినా దోమవాయను. మేయర్ గారు మురారి పాట కూడా మీకు చెప్తున్నా. మేము ఓడిపోతూ మిమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నాం. ఇక చెప్పమ్మా చెప్పేసే అంటుంది ఈ ఆరాటం. ఇక ఈ పరిష్కారం ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది. మీ మూమాటం పక్కకు పెట్టిర్రు మేడం. దోమలు, వరదలు, కుక్కలు పరిష్కారం కావాలి తెలంగాణలో ఫస్ట్. అరే పొద్దున లేచి మీరు ఉద్యోగాలు ఇస్తారు మేడం. నేను రేవంత్ అన్నకు ఫుల్ సపోర్ట్ చేస్తా. ఇప్పుడు మా రేవంత్ అన్న 1 మిలియన్ స్క్వేర్ ఫీటో 15 మిలియన్ స్క్వేర్ ఫీటో కాగ్నిజెంట్ బిల్డింగ్ కట్టిపిస్తాను అన్నాడు. పొద్దుగాల లేచి అనుకున్న రేవంత్ అన్నను ఫుల్ పొగుడుదామని రాత్రి నిద్ర పట్టలే నాకు దోమలతో. మళ్ళీ రాత్రి నిద్ర పట్టనప్పుడు నువ్వు 15 మిలియన్ స్క్వేర్ ఫీట్ కడితేంది, 20 మిలియన్ స్క్వేర్ ఫీట్ కడితేంది, నేను పోయి ఆడ నిద్ర చక్కగా కంటి నిండా నిద్ర ఉంటేనే కదా మంచిగా ఉద్యోగం చేసుకోగలుగుతా. నిద్రనే చక్కగా లేకపోతే నేను ఉద్యోగం మనిషిని రోబోట్లు కూడా సూసైడ్లు చేసుకుంటున్నాయి బయట పని ఎక్కువైతే. మనుషులం మేము. మేయర్ గారు దండం పెడతాం మేయర్ గారు జర చూడుండ్రి. పార్టీలు మారుట్ల ఎంత చిత్తశుద్ధి మీకు ఉంటుందో దోమలను సంపుట్ల. కేసీఆర్ వచ్చి ఆనాడు దోమలకు డ్యూప్లెక్స్ ఇల్లులు కట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎడగట్టిండు మాకు తెలియదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దోమలకు కట్టిండు. దోమలే దొరలైపోయాయి తెలంగాణలో. ఇవాళ ఏమైపోయింది రా తెలంగాణ, దోమల పాలయ్యింది రా తెలంగాణ పాడతారు. గాయకులు కూడా వాడతారు. విశ్వదాభిరామ వినురా దోమానని మా శ్రీధరలో కూడా పద్యం చదివిలేడ. ఈ నెలలోనే క్యాబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక సైతం. ఫస్ట్ దోమలు పోయిన తర్వాత ఏదైనా ఏమనగాలి. నాకు నిద్ర పడతలేదు రేవంత్ అన్న, మళ్ళీ ఏం చేయలేరు. నాకు నిద్ర పడతలేదు, నేను డిస్టర్బ్ స్లీప్లో నేను మిమ్మల్ని గెలిపించుకున్నాక మీరు దోమలను కూడా చంపకపోతే దూరం పోయి ఏం చేస్తున్నారన్నా? ఇప్పుడు మళ్ళీ మీరు అమెరికాలో వాళ్ళు అంటారు ఇండియాకైనా వచ్చి వీళ్ళు దోమల సూట్ కేసులు ఎన్ని తెచ్చిర్రు వాళ్ళు అంటాడు. ఇట్లా బద్నాం అవుతున్నాం మనం. అదే చెప్తున్నా, సూట్ కేసులలో దోమలు తెత్తురు అని అంటున్నారు.